హాయ్ ఫ్రెండ్స్. ఇగో వరి వేసినాం కానీ నెల అవుతుంది అంత చచ్చిపోతుందని గుళికలు వాసన గుళికలు చల్లుతున్నాడు. ఎలుకలు వరి కొట్టకుండా అట్లనే వాసన గుళికలు అలానే గడ్డి మందు కూడా చల్లుతున్నాడు. ఆ ప్యాకెట్స్ ఆ డబ్బా ఇవి గడ్డి మందు ఈ గుళికలు చల్లుతున్నాడు. చూడండి ఫ్రెండ్స్, రైతులకు ఆ వరి చచ్చిపోతే ఏం లాభం? దానికి ఎంత పెట్టుబడి అయినా పెట్టగలుగుతారు. వరి వండించింది లెక్క. ఇంకా పౌడర్ కూడా కలుపుతున్నాడు. వరి చాలా చనిపోయింది ఫ్రెండ్స్. అవునాడా రోగం పడ్డది. వ్యవసాయం పని అంటే ఉత్తి కాదు, చాలా కష్టం ఉంటుంది. బ్లౌజులు వేసుకొని కలిసేది ఉండే బాబా, కలిపేది ఉండే నువ్వు. నేను బ్లౌజ్ వేసి కలుపుకోమంటే ఆయన వేసుకోలేదు లేక. చూడండి ఎంత కష్టం ఉంటుందో, ఎన్ని పౌడర్ కలపాలి. మూతి మాస్క్ అని అదేనా పెట్టుకోబావు, తువల కట్టుకో. ఉష్కల గుళికలు పౌడరు ఆ లిక్విడ్ మందు అవి కలుపుతున్నాడు. వరి చాలా చనిపోయింది. చూడండి ఫ్రెండ్స్ ఎలా కలుపుతున్నాను. దాని వాసన వచ్చినా కూడా కలపాలి, తప్పది. ఎందుకంటే వరి పంట అంతా ఖరాబ్ అవుతుంది కనుక. మన ఉష్క బుకింగ్ ఎట్లా కొడతారో అట్లా కొడుతున్నాడు, మేస్త్రి పని చేసినట్టుగా. మరి అట్లా అయితేనే జర మంచిగా వరిలా పురుగు చచ్చిపోతుంది, వరి కర్రకు ఉన్న పురుగు. ఇక తెలిసే వాళ్ళకి తెలుసు బుక్ని అంటే ఏందో, కానీ ఇది బుక్నిలా ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ఇక చేతులే పారల్లా కలుపుతున్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు అదే డబ్బాది మందు పోస్తాడు. పురుగు చచ్చిపోయేది. ఒకసారి చూపి డబ్బాని. బ్లౌజులు తెచ్చేది ఉండే బాబాగా, డాక్టర్లో వేసుకునే అసలు. మూతికి మాస్క్. ఒక డబ్బా చాలా, ఇంకో డబ్బా పోస్తావు?
బుక్కిని కలిపినట్టు కలుపుతున్నాడు చూడండి. ఇన్ని ప్యాకెట్స్ కలిపి పోస్తేనే అవి పురుగు చావాలని ఎట్లా వేసిన కర్ర అట్లనే ఉంది, ఉరి పుట్టట్లేదు. ఇంకా చాలా రోగం పడ్డది, ఎర్రగా అయింది. ప్లీజ్ నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. కలుతావా తీసుకెళ్ళి? ఆ డబ్బా చిన్న డబ్బా కలపవా? దేంట్లో కలుపుతావు?